ఈ నెంబర్ పిల్లలు ఎట్లుందో వీడియో తీసి పిల్లలు బాగుంటారు. ఏదన్నా టిఫిన్ ఒకటి మార్చాలా? ఒక్కటి అంటే ఏదన్నా ఒకటి మీకు చాయిస్. ఉప్మానేనా? ముందే 4-5 వస్తాయి, మరి ఎందుకు పెట్టడం లేదు? మీకు 1400 డబ్బులు సరిపోవాలి చెప్పండి, ఆలోచించండి. మిడ్ డే మీల్స్ లేదు. గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులము, మహాత్మా జ్యోతిబా ఫూలే, ట్రైబల్ గురుకులాలలో ఇచ్చేది 1400. వాళ్ళు మధ్యాహ్నం అన్నం పెడతారు. అర్థమైందా? మనం మధ్యాహ్నం అన్నం పెట్టడం లేదు అంటే మీరు సంపాదించుకోవడానికే 2 days హాస్టల్. ఒక్కరోజు కానీ లేపా 2 months సరే తగ్గించడానికి 40 మంది అంటే 40 గుడ్లు కొట్టారు. కొంచెం రైస్ ఉడకబెట్టి అందులో ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర పెట్టేసి ఈ నెంబర్ పిల్లలు ఎట్లుందో వీడియో తీసి మాట్లాడతాం. పిల్లలు బాగున్నారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితుల్లో లేరు. ఏదైతే అదైంది డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉండరు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెనూ డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి. ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి. ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామనే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోకి తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే కన్నా మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికి కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితులను బట్టి ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి. కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం.
చేపేగిన 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివోక్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా పిఎఫ్ సెటిల్మెంట్ అప్పుడు రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అయ్యా అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు, పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి, చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీని చూస్తాం, తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490551117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం మేడం. వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి, సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంత ఇంత మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా, వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా. అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్, అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కంపెనీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సరిపెట్టుకుంటుంది? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని, ఏది కేంద్రము స్టేట్ రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము. వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం ఒక యాక్ట్ ఉంది. సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాని మీద ఒక కోర్టు రన్ చేయడం ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. క్వాంటిటీ ఉంది ప్రాబ్లం, క్వాలిటీ అంటే కంప్లీట్ మిల్క్ వాటర్ ఇస్తూ ఉన్నారు, కొంచెం ఇవ్వాలా. మరి మనకు వచ్చేది కూడా 1400 రూపీస్, 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తారు. అదే మిడ్ డే మీల్స్ ఉండదు, అయితే వీళ్ళకి మధ్యాహ్నం ఉండదు, ఆదివారం మాత్రం ఉంటుంది, సెలవు రోజులు ఉంటుంది. మిడ్ డే మీల్స్ అక్కడ తింటారు పిల్లలు. అది అండి గురుకుల పాఠశాలలకు, అంబేద్కర్ గురుకులకు, మహాత్మా జ్యోతిబా పూలే ప్లస్ ఆశ్రమ పాఠశాలలకు, కస్తూర్బా స్కూళ్లకు, వీళ్ళకందరికీ కూడా కస్తూర్బా కంటే 1600 ఇస్తారు, వీళ్ళకి 1400 ఇస్తారు. వాళ్ళకు కూడా 1400 ఇస్తున్నారు. కానీ వాళ్ళు 3 టైమ్స్ భోజనం పెట్టాలా. వాళ్ళకు అడ్జస్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కావు డబ్బులు? జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం పద్ధతిగా, కొంచెం కేర్. రైస్ ఫ్రీ ఇస్తారండి, 1 రూపీ, అదేమి విషయం కాదు. రైస్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మరీ 34 మంది ఉంటే కొంచెం కష్టం అండి. అదే ఒక 100-150 మంది ఉంటే మటుకు మెయింటైన్ చేయొచ్చు జాగ్రత్త. ఓకేనండి, థ్యాంక్ యూ.